తెలంగాణ టీజీ లా సెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రతి కాలేజ్లో ఎన్ని త్రీ ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన సీట్స్ ఉంటాయి, ఫీజ్ స్ట్రక్చర్ కావచ్చు, ఫీజ్ రియంబర్స్మెంట్ అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది మనకు ఫీజ్ రియంబర్స్మెంట్ రావడానికి. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో 5 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించి డిఫరెంట్ వీడియో ఇస్తాను. సో ఇది ఓన్లీ ఫర్ 3 ఇయర్ ఎల్ఎల్బి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, లైక్ డిగ్రీ తర్వాత కావచ్చు, బీటెక్ తర్వాత కావచ్చు, ఏదో ఒకటి గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే 3 ఇయర్ ఎల్ఎల్బికి ఎలిజిబుల్ అవుతారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో టోటల్ తెలంగాణలో 29 కాలేజెస్ ఉన్నాయండి. సో ఎవ్రీ ఇయర్ ఒక కాలేజ్ ఆర్ 1 or 2 కాలేజ్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరుగుతుంది, కొన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్లీ 29 కాలేజెస్ ఉన్నాయి. సో అందులో మనకు ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ యూనివర్సిటీలో మనకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ. సో ఈ 3 యూనివర్సిటీలోనే మనకు లా కోర్సెస్ ఉన్నాయి, మిగతా అన్ని మనకు ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటాయి. సో ఇవి మనకు కాలేజెస్ గురించి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు తెలంగాణలో ఆల్ ఓవర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్లో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే లా ఎంట్రన్స్ రాయాలి, మీరు తెలంగాణ టీజీ లా సెట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాసి మీ యొక్క ర్యాంక్ క్యాస్ట్ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. కానీ అందరూ క్వాలిఫై అవుతారు, అందరికి సీట్ ఇస్తారంటే లేదండి. సో మనకి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో మనకు తెలంగాణలో టోటల్ సీట్స్ వచ్చేసి 4200 సీట్స్ ఉంటాయి టోటల్గా తెలంగాణ. సో అప్రాక్సిమేట్లీగా సో యాడ్ అవుతే ఒక 100, 150 లేదంటే తగ్గితే ఒక 100. సో ఈ విధంగా తగ్గుతాయి. సో అప్రాక్సిమేట్లీ 4200 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇందులో యూనివర్సిటీ కాలేజ్ అని చెప్పాను కదా, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలో కేవలం 60 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కేవలం 60 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అందులో మీకు సీట్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి, అంటే 500 బిలో, 300 బిలో, ఆ విధంగా వస్తేనే మీకు సీట్ రావడం జరుగుతుంది. సో ప్రైవేట్ కాలేజెస్లో ప్రతి కాలేజీలో ఎక్కువ సీట్స్ ఉండడం జరుగుతుంది. సో మనకు ఇంటేక్ ఏ విధంగా ఉంటుందంటే కొన్ని కాలేజెస్లో 120 సీట్స్ ఉండొచ్చు, కొన్ని కాలేజ్లో 144, 180, 240, 300, 60, 192. సో ఇలా ప్రైవేట్ కాలేజెస్కి ఏంటంటే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు. సో వాళ్ళ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. సో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ అయితే ఉండవు. సో 120, 144, 180, 240. సో ఈ విధంగా మీకు ఎల్ఎల్బి చేసుకోవడానికి 3 ఇయర్కి ఎలిజిబుల్ ఉంటుంది. అన్ని సీట్స్ ఉంటాయి ఒక్కొక్క కాలేజీలో. సో టోటల్ కాలేజ్ 29, టోటల్ సీట్స్ 4200. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు కన్వీనర్ సీట్ అంటే ఏంది, పేమెంట్ సీట్ అంటే ఏందో ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ మీరు లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీ ర్యాంక్ ద్వారా కాలేజ్లో కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు కదా, సో దాన్ని కన్వీనర్ సీట్స్ అంటారు. అంటే కన్వీనర్ సీట్ ద్వారా 80% ఆఫ్ సీట్స్ని వాళ్ళు ఫిల్ చేస్తారు. సో నేను ఇప్పుడు చెప్పాను కదా 4200 సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 80% ఆఫ్ సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 20% వచ్చేసి పేమెంట్ సీట్స్, వాళ్ళు ఎవరికన్నా అమ్ముకుంటారు. సో లా సెట్ ఎంట్రన్స్ రాస్తారు, మీకు ర్యాంక్ మంచిగా రాలేదు కానీ లా చేయాలనుకుంటున్నారు. సో మీరు ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్, మళ్ళీ గవర్నమెంట్ యూనివర్సిటీలో కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు, మీరు లా చేయడానికి కుదరదు. సో మీరు ఏదో ఒక కాలేజ్లో వెళ్ళి అక్కడ మీరు ఫీజ్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. సో ఆ ఫీజు గురించి కూడా నేను చెప్తాను. సో మీరు వెళ్ళి లా ఎంట్రన్స్ రాసినట్టు ప్రూఫ్ చూపించి జస్ట్ మీరు వాళ్ళు ఎంతైతే అమౌంట్ అడుగుతారో 3 ఇయర్స్కి కలిపి, సో ఇయర్లీ పేమెంట్ అన్న 3 ఇయర్స్కి ఒకేసారి కొంతమంది అడగవచ్చు. సో అలా పేమెంట్ చేసేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో 20% ఆఫ్ సీట్స్ వాళ్ళు పేమెంట్ కింద ఉంటాయి. సో అవి మీరు వితౌట్ కౌన్సిలింగ్ కూడా మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఇవి కన్వీనర్ సీట్ అండ్ పేమెంట్ సీట్. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ఎవరికైతే యూనివర్సిటీలో సీట్ వస్తుందో, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళకు ఇయర్లీ 12,000 to 16,000 మాత్రమే ఉంటుంది ఫీజు. సో ఒక్కొక్కసారి 12,000, 14,000, 16. సో మ్యాక్సిమం 16,000 వరకే ఉంటుంది, ఎక్కువ ఉండదు ఫీజు ఇయర్లీ. అదే ఎవరికైతే ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుందో సో మీకు ఫీజు ఏ విధంగా ఉంటుందంటే కొన్ని కాలేజ్లో 20,000 to 25,000 వరకు ఉండొచ్చు, కొన్ని కాలేజీలో 25,000 to 30,000, కొన్ని కాలేజీలో 30,000 to 35,000. సో అప్రాక్సిమేట్లీ యావరేజ్గా ఒక 25,000 to 28,000 ఆర్ 30,000 రేంజ్లో ఉంటాయి. సో మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు కావచ్చు, అప్కమింగ్ వీడియోస్లో ప్రతి కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఆ వీడియో వేస్తా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో 25,000 వరకు అయితే ఫీజు ఉంటుంది ప్రైవేట్ కాలేజీలో వస్తే. అదే మీరు పేమెంట్ సీట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారు, సో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను, కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాను, డైరెక్ట్ నేను నాకు నచ్చిన కాలేజీలో వెళ్ళి చేసుకుంటాను అనుకుంటే మీకు ఆ కాలేజ్లో 50,000 to 1 lakh ఫీజు ఉంటుంది ఇయర్లీ.
ఇయర్కి 50,000 to 1 lakh. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కొన్ని కాలేజీలో 60,000, 80,000, 1 lakh. సో ఈ విధంగా ఉంటాయి ఇయర్లీ ఫీజు లా చేయాలనుకుంటే పేమెంట్ సీట్ ద్వారా. అదే మీరు ఎగ్జామ్ రాసి కన్వీనర్ కోట ద్వారా వెళ్దాం అనుకుంటే ఇయర్లీ మీకు తక్కువ ఫీజు ఉంటుంది, 20-25,000 మాత్రమే ఉంటుంది. అంటే 3 year కలిపి మొత్తం 80-60,000లో అయిపోతుంది. సో ఇది మనకు ఫీ స్ట్రక్చర్. సో నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్. సో ఎవరైతే కన్వీనర్ లైక్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా ఒక సీట్ వస్తుంది. సో దాన్ని మనకు వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పాస్ ద్వారా. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు మొత్తం ఫ్రీ ఉంటుంది ఫీజు. సో మొత్తం గవర్నమెంట్ వాళ్ళే పే చేసుకుంటారు. జస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ ఫీజు కావచ్చు, స్పెషల్ ఫీజు కావచ్చు ఏమైనా ఉంటే పే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే ఫీ స్ట్రక్చర్ చెప్పానో అదంతా గవర్నమెంట్ వాళ్ళు పే చేసుకుంటారు. అదే బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో మీకు 13,000 to 15,000 వరకు రియంబర్స్మెంట్ ఉంటుంది. మిగతా అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తారు. ఎగ్జాంపుల్, మీకు ఏదో ఒక కాలేజ్ 25,000కి సంబంధించిన కాలేజ్ వచ్చింది. సో 13,000 గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారు, మిగతాది ఒక 12,000 రూపీస్ మీరు పే చేసుకోవాలి. సో అది కూడా ఎవరికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఎవరికైతే మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకు మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాస్ ద్వారా రాదు. అండ్ ఈ లా అనేది అందరు ఎలిజిబుల్ కాబట్టి చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అంటే రాదండి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది, ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. లా సెట్ రాసుకోవడానికి ఎలాంటి ఏజ్ క్రైటీరియా లేదు, కానీ ఫీజు రియంబర్స్మెంట్కి ఉంటుంది ఈ పాస్ ద్వారా. సో ఎవరైతే ఈబీసీ, సో ఈబీసీ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, డిసేబిలిటీ వాళ్ళు మీకు <= 30 ఏజ్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు <= 34 ఏజ్ ఉండాలి. సో అప్పుడు మాత్రమే వస్తుంది. అంటే 34 or బిలో ఏజ్ వాళ్ళు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్. అదర్ కేటగిరీ వాళ్ళు <= 30 ఏజ్ లోపోయి ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే ఇప్పుడు 40 ఏజ్, 38 ఏజ్ వాళ్ళు ఇప్పుడు లా చేసుకోవచ్చు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మొత్తం మీరే పే చేసుకోవాలి. సో ఈ పాస్ ద్వారా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇవి ఓన్లీ ఫర్ 3 year LLBకి సంబంధించిన టోటల్ కాలేజెస్. ప్రతి కాలేజీలో సీట్స్ ఎన్ని ఉంటాయి? ఓవరాల్ సీట్స్ 4,200. సో ఎవ్రీ ఇయర్ మనకు 25,000 to 30,000 వరకు అప్లికేషన్స్ వస్తాయి. సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ రావండి. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది, కేవలం 4,200 మాత్రమే ఉంటాయి. సో అందులో కూడా మీకు నచ్చిన కాలేజ్, మీ దగ్గరలో ఉన్న కాలేజ్, సో యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, టాప్ 10 కాలేజ్, టాప్ 5 కాలేజీలో రావాలంటే కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో దానికి సంబంధించిన బుక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో మీరు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు బై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు లాస్ట్ సెట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, లాస్ట్ సెట్కి సంబంధించినవి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.